హలో గైస్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ యూట్యూబ్ ఛానల్. హలో అండి, మనం మండే మటన్ కర్రీ వండేసుకోవడానికి అంతా రెడీ అనమాట. నేను వంటలన్నీ పాత పద్ధతిలోనే కొత్తగా చేస్తూ ఉంటాను. అది ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. నా వంటలో మా అమ్మమ్మ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఏ రోజు నాకు వాళ్ళు గరిటె పట్టుకుని నేర్పించలేదు, బట్ వాళ్ళ వంటలు తిని నాకు కూడా బాగా వండడం వచ్చేసింది. మటన్ అనేది నేను ఎప్పుడూ తినలేదండి. ఇన్ఫ్యాక్ట్ పెళ్ళికి ముందైతే నేను కనీసం ముట్టుకొని కూడా లేదండి. పెళ్ళైన తర్వాత మా హస్బెండ్కి మటన్ అంటే చాలా ఇష్టమని తెలిసి అమ్మని అడిగి, అత్తయ్యని అడిగి, వాళ్ళు ఎలా వండుతారు, వీళ్ళు ఎలా వండుతారని ఏదోలా వండాను. బట్ ఆ రిజల్ట్స్తో నేనైతే సాటిస్ఫై అవ్వలేదండి. కుకింగ్ మన ప్యాషన్ కాబట్టి మనమే ఓన్గా ఏదైనా ట్రై చేయాలి అని ఇది ట్రై చేశాను. ట్రస్ట్ మీ, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నెవర్ ఫర్గెటబుల్ రెసిపీ అయిపోతుంది ఇది. సరే అండి, మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. యాజ్ యూజువల్గా స్టవ్ ఆన్ చేసుకుంటాం, కుక్కర్ పెట్టుకుంటాం, కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసుకోవాలండి. మటన్లో బటరా అదేంటి అనకండి, వేసేసుకోండి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 3 లవంగ్, 4 ఎండుమిరపకాయలు, 5 మిరియాలు, మరి 5 అంటే 5 కాదు కానీ ఒక 1/2 స్పూన్ మిరియాలు వేసుకోండి. స్పైసీనెస్ చాలా బాగుంటుంది. చిన్న దాల్చిన చెక్క వేసుకోండి. నాన్ వెజ్లో ఎప్పుడు స్పైసెస్ తక్కువ వేసుకుంటేనే ఒరిజినల్ ఫ్లేవర్స్ అనేవి బయటకు వస్తాయి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి మీ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మన కుకింగ్ ప్రాసెస్ అంతా మ్యాక్సిమం లో ఫ్లేమ్లోనే జరుగుతుందండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ వంటలకు కానీ బిర్యానీకి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందండి. నేనైతే మ్యాక్సిమం దంచేసుకుంటాను. డబ్బాలో నిల్వ ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్కి, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఎంత తేడా ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. అది కూడా వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న మటన్ ఉంది కదా, అది ముందుగానే కడిగి ఉప్పు, పసుపు, కారం, 1 చెంచాడు ఆయిల్ వేసి మటన్కు 3 నిమిషాలు మసాలా అంతా పట్టేలా మసాజ్ చేయాలండి. కారం మనం మ్యారినేట్ చేసేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేస్తే కారం కలర్ మారిపోయి అది కూర నల్లగా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ వంట చేసేటప్పుడు మీ స్టవ్ మంట అనేది లోలోనే ఉండాలి. సో ఇప్పుడు చెప్పబోయే ప్రో టిప్ మా మామయ్య గారు ఇచ్చారనమాట. మీకు గ్రేవీకి కావాల్సిన నీళ్లు ఒక బౌల్లోకి తీసుకుని తల ఎసర్లు వచ్చేలా మరిగించుకోవాలి. మా మామయ్య గారు ఏదో ఫంక్షన్లో చేసినప్పుడు చూసారంట. మటన్ కర్రీ బాగా వచ్చింది, అందుకేనేమో నువ్వు అలా చెయ్యమ్మా అన్నారు. సో అప్పటి నుండి ఈ టిప్ వాడేస్తున్నాను అనమాట. ఇప్పుడు బాగా మరిగిన ఆ వాటర్ మనం మటన్ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసినా ముక్క ఉండిపోతుంది, వాటర్ గ్రేవీలా ఎక్కువ ఉండిపోతుంది. మీకు కావాల్సిన కన్సిస్టెంట్కి సరిపోయినంత వాటర్ మాత్రమే వేసుకోండి. నాతో మటన్ తినిపించడానికి మా ఇంట్లో యుద్ధాలే జరిగేవి. మా తాతగారు చికెన్లో మటన్ కలిపి కూడా పెట్టేవారు. ఆ రోజు చారన్నమైన తినేసేదాన్నేమో కానీ కూర మాత్రం అసలు టచ్ చేసేదాన్ని కాదు ఆ భయంతో. మరి నాన్ వెజ్లో మీ ఫేవరెట్ ఏంటి, మీకు ఇష్టం లేనిది ఏంటి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అనేది పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 8 to 10 విజిల్స్ వేస్తానండి లో ఫ్లేమ్లోనే. అంతేనండి, ప్రెషర్ అవుట్ అయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే మన మటన్ కర్రీ రెడీ. చూడడానికి ఎంత సూపర్గా ఉందో తినడానికి కూడా అంతే సూపర్గా ఉందండి. మా వాళ్ళకి బిర్యానీతో సర్వ్ చేశాను. రైస్తో, రోటీస్తో కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. హ్యావ్ ఏ హ్యాపీ మీల్ అండి.